సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుందండి. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? ప్రభుత్వం చేస్తున్న పనులు వాళ్ళు చేసుకున్నది వాళ్ళు చేస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి హామీ కూడా ఆయన నెరవేర్చాడు. ప్రతిదీ అమ్మఒడి కానివ్వండి, వృద్ధులకు పింఛన్ కానివ్వండి, ఏదైనా సరే ఇంటి దగ్గర వచ్చేటట్టు పింఛన్ చూశాడు. ప్రభుత్వ పాలనలో ఎటువంటి ఇది లేదు. జగన్ పాలనలో ఇప్పుడు వచ్చేటప్పటికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఏంటంటే పింఛన్ మీద ఆధారపడేవాళ్ళు కానీ అమ్మఒడి మీద ఆధారపడేవాళ్ళు కానీ కష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బటన్ నొక్కడం మూల ఉన్న ముసలాం కూడా బటన్ నొక్కుతుంది అని చెప్పేసి అన్నారని ఇప్పుడు వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు? గత ప్రభుత్వాలు అన్నారు కదా, మీరు ఇప్పుడు దాకా ఎందుకు పథకాలు ఇవ్వట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు కామెంట్ అనేటప్పటికీ ప్రతి వాళ్ళకి అంతే అండి. పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీకి ఆ పార్టీ కామెంట్ చేస్తారు, ఆ పార్టీ ఈ పార్టీ దాని గురించి అయితే లేదు. ప్రజలకి ఏదైనా సరే మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఏ పార్టీ వచ్చినా కూడా అది ప్రజల వద్దకే పాలన అన్నారు, అదే రైట్ చేయండి అంతవరకే. మరి ఇప్పుడు ఖజానా చూస్తేనేమో కొంచెం ఖాళీగా ఉంది, ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలి పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పేసి అంటున్నారు. హామీలు ఇచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని ఎంత ఉంది ఖజానాలో ఏంటనేసి ఒక అవగాహన పెట్టుకొని అన్నీ కూడా మనం ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది, ₹1,00,000 ఉంటే నేను ఎంతమందికి పంచగలను అనేసి ఆలోచించాలి. ఏం లేకుండా హామీలు ఇచ్చి ఇప్పుడేమో నెరవేర్చకపోతే ప్రజల్లో వచ్చే ఇదే మైనస్. అంటే మరి ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేసే గ్యాప్ వస్తుంది కదా, మరి గ్యాప్ అంటే జగన్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాలించినప్పుడు ఏం పెట్టారు, జగన్ గారు వచ్చినప్పుడు ఏం ఖర్చు చేశారు, ఎంత లాస్లో ఉంది ప్రభుత్వం? మరి ఇప్పుడు గ్యాప్ అనేది వస్తుంది. ఇప్పుడు జగన్ గారు హామీలు ఇచ్చారు, మరి ఖజానా ఫుల్లుగుండే హామీ ఇచ్చారా లేకుండా హామీలు ఇచ్చారా? అది మనం ఆలోచించాల్సిన పాయింటే కదా. ఇప్పుడు ఈయన వచ్చారు, హామీలు ఇచ్చారు, మరి హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చాలి, అది ఒక పాయింటే కదా. మనం చేసే పని ఏదైనా సరే ఒకసారి వెనక ఒక అడుగేసి ఏముంది ఏం లేదని ఆలోచిస్తేనే మనకి ఏదైనా హామీలు ఇచ్చినా చేసినా అది నెరవేర్చాలి. ఇప్పుడు ప్రతి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 అని చెప్పేసి నేను చూపిస్తాను, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు, ఈసారి వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క విషయం అండి, ఏ పార్టీ వచ్చినా ఎవరు ఏం చూపించినా పేదలకి ఫస్ట్ అందించాల్సింది ముఖ్యంగా చదువు ఒకటి, మెడికల్ ఒకటి, ప్రభుత్వం మన పోలీస్ శాఖ, ఈ 3 కరెక్ట్గా ఉంటే ఏ హామీలు ఏది అమ్మఒడిగా ఇది కానీ మనకేం అవసరం లేదు సార్. రూపాయి మనకి పెట్టాల్సిన అవసరం లేదు. స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏది కూడా ప్రభుత్వం ద్వారాగా నడిపిస్తే బెటర్. ఎవరికి కూడా అమ్మఒడి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బుక్స్ ఇవ్వండి, స్కూల్లో కాలేజీల్లో బుక్స్ ఇవ్వండి, మంచి వాష్రూమ్స్ ఇవ్వండి, స్కూల్లో కానీ కాలేజీలో కానీ. హాస్టల్లో ఉన్నారు, వాళ్ళకి కూడా సేమ్ వసతులు కల్పించండి. మెడికల్ ఉన్నారు, ఇప్పుడు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో కూడా మంచి వసతులు ఇవ్వండి. పోలీస్ అన్నారు, ఎవరు కూడా ఎక్కడ కూడా లంచం తీసుకోకుండా పనిచేసే ప్రభుత్వాన్ని పెట్టండి చాలు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము కోరుకునేది అదే. సార్ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? వచ్చే 8 నెలలు అవుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. పథకాల విషయంలో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఓకే. కొంతమంది అంటున్నమాట పథకాలు ఇంకా ఏమీ రావట్లేదు, మాకు గతంలోనే వచ్చినాయని చెప్పి. సహజంగా ఇవన్నీ మాట్లాడేదేగా, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు ఎప్పుడైనా సరే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కడం మూలన్న ముసలం కూడా బటన్ నొక్కింది అన్నారు. ఇప్పుడు వచ్చి 8 నెలలు అవుతున్నాయి కానీ వీళ్ళు ఏ బటన్ నొక్కట్లేదు అంటూ కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. ప్రతిపక్షం ఎప్పుడు అలాగే మాట్లాడతారుగా, ఏ గవర్నమెంట్ అయినా సరే. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకోవడం సహజమే కదా. గత ప్రభుత్వంలో అభివృద్ధి పదం ఎలా ఉందంటారు? మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ బాగానే. గతంలో ఎలా ఉండేదా? అదే మరి ఇప్పుడు మనకి అమరావతి పూర్తి చేస్తామన్నారు సీఎం గారు, మీకు ఎలా అనిపిస్తుందండి? చేస్తారు. మనకి కనుక అమరావతి కనుక పూర్తి అయితే పబ్లిక్ కానివ్వండి, యువతకు కానివ్వండి ఎలా ఉంటుంది అంట? డెవలప్మెంట్ అయితే మంచిదే ఏపీకి. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక సీఎం గారు మనకి వచ్చిన మాట, మనకి కేంద్రం నిధులు ఇచ్చింది, ఆ నిధుల్ని వాటికే కేటాయించాలి, మనం పథకాలకి మళ్లించలేము, ఏ నిధులు వాటికే యూజ్ చేసుకోవాలి అంటున్నారు. సహజంగా అటు ఇటు వాడుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాటికి ఇప్పుడు ఇటు నడవాలి కదా, ఇది నడవాలి, అది ఫుల్ఫిల్ అవ్వాలి. అన్ని బట్టి ఆయన రావటానికి ఉపయోగాలన్నీ చేశాడు. ఆయన ఉన్నప్పుడే ఏదన్నా మాకు జరిగేది. ఎవరు సంక్షేమ పథకాలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి
ప్రతి అదే పింఛన్ ఒకటి ఇస్తున్నారులే, పింఛన్ ఒకటి ఇస్తున్నారు. ఇంకా ఇవన్నీ ఏంటి, నూనె ప్యాకెట్ ఆయన ఉన్నప్పుడు పెంచారన్నారు, ఆయన ఉన్నప్పుడే 130 ఉన్నది, ఇప్పుడు 146 రూపాయలు సన్ఫ్లవర్ ఆయిల్. ఈయన తగ్గించింది ఏంటి, 60 రూపాయలకు నేను కిలో కందిపప్పు ఇస్తానన్నాడు, 220. ఇంకేంటి ఆయన తగ్గించింది మాకు? ఏమి తగ్గించేది లేదు, వాళ్ళు రావటానికి నాటకాలు చేస్తున్నారు నాయన, రెండోది ఏమీ లేదు, అదే అన్ని మాటలు. రేపు ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు, మళ్ళీ పిల్లలకి తల్లికి వందనము, కొత్త రేషన్ కార్డులు అంటున్నారు. మరి ఆయనది మార్చేసి ఈయన ఎక్కాలని ఎన్ని చెప్తేనే కదా మళ్ళీ కార్డులు మారేది. ఇప్పుడు చేసినలా, ఇప్పుడు ఆయన ఎక్కి ఎన్ని సంవత్సరాలు, 6 నెలలు అయింది, 6 నెలలు అయింది ఆయన ఎక్కి. ఏంది జరిగింది మాకు చెప్పు? పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, పెన్షన్ పంచాము, పింఛన్ పంపించారులే, పింఛన్ పంపిస్తున్నారు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, ఏమీ జరగట్లా. ఆయన ఉన్నప్పుడే నయం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల్లోకి వస్తా అంటున్నాడు, మరి వస్తాడు ఈసారి, తన్నుకుంటా వస్తాడు. ఏంటమ్మా అంత నమ్మకం ఏంటి? అవును, మోసపోయి వేసాము అందరం కలిసి, ఆయనకు మోసం చేశారు, ఆయన సొమ్ము తిని ఆయనకే మోసం చేశారు నిజంగా. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు చూసి ఓట్లేదు అంతే, అంతవరకే ఆడవాళ్ళందరూ ఎగేసుకొని చేశారు. ఆయన ఏం చేశాడు, ఈ డోక్రా మహిళలు అన్నీ చేశాడు. ఆయన ఏం చేస్తున్నాడు మాకు? ఆయన ఉన్నప్పుడే నయం అనిపిస్తుంది. ఆయన వచ్చి 6 నెలలు అయింది, మాకేది ఉపయోగం కనపడట్లా. పింఛన్ మాత్రం వస్తుందిలే, ఇంటికి 4ంటికి తెచ్చి ఇస్తున్నాడు. ఇంకా మాకేమీ అవకాశం ఏం ఉచిత బస్సు అంటున్నారు కదా, ఎందుకు కొట్టుకొని సాగటానికే? నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, ఈ కడుపు నిండట్లేదు. ఉచిత బస్సు మీద ఊరంతా తిరిగి వస్తామా ఏంటి నాయన? ఏదన్నా తినేది పెట్టు, నువ్వు తింటారు. ఉచిత బస్సు మీద ఏమి ఊరేగింపు చేస్తాము, పొద్దుస్తాము. మరి కొంతమంది మహిళలు మాకు ఉచితంగా ఊర్లు తిరిగేస్తాము. ఎందుకు పనికిరాని వాళ్ళందరూ తిరుగుతారు, కష్టపడేటోళ్ళు ఎవరు తిరగరు. ఇల్లు చేసుకొని కడుపు నిండించుకుంటారా, బస్సులు తిరుగుతారా? ఉన్నారు కదా ఇప్పుడు ఆడవాళ్ళు బాగా దిగమీరి ఉన్నారు. ఈయన మాటలు నమ్మి ఆయన మోసం చేశారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డికి మోసం చేశారు అందరు కలిసి. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారు కదా. లేదు, ఆయన ఏమి ఒకటే మాట అన్నాడు, నేను వస్తాను, అక్కదెల్లెలు ఉన్నారన్నారు. అక్కదెల్లెలందరూ నోట్లో రాయేశారు ఆయన. సార్, కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఆయన అనుభవజ్ఞుడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేసేవన్నీ బాగానే ఉంటాయి. పవన్ కళ్యాణ్ కూడా బాగుంది. యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మాట కానీ వ్యవహార శైలి కానీ ఎలా ఉంది? చాలా మెచ్యూర్డ్గా ఉందండి. ఆయన జనాలకి సేవ చేసే ఉద్దేశంతోనే వచ్చాడు. కనబడతా ఉందిగా ప్రతి చేష్టలు, వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయటము, అంత బాగుంది. ఇదే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకినేమంటూ కూడా గతంలో అన్నమాట, మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు గెలిచారు, 151 సీట్లు ఇచ్చారు వైసీపీకి. ఏం చేశారు? మళ్ళీ ఇప్పుడు ప్రజలే కదా తీర్పు ఇచ్చింది. ఎవరైనా ప్రజలు ఇచ్చే తీర్పు శిరసావహించాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు అతన్ని నమ్మి ఇచ్చారు, అతను నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు, అధికారాన్ని దుర్వినియోగం చేశారు, ప్రజలు బుద్ధి చెప్పారు, అంతే, సింపుల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కడం పెద్ద పని, మూలలో ఉన్న ముసరమ్మ కూడా బటన్ నొక్కిద్దంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అది వైసీపీ వాళ్ళు అంటున్నారు, వచ్చే 9 నెలలు అవుతున్న పథకాలు ఏమీ ఇవ్వట్లేదు, మీరు ఎందుకని బటన్ నొక్కలేకపోతున్నారని చెప్పేసి. అవును, ఇప్పటికే దాన్ని ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసేసారు కదండి. 5 సంవత్సరాలు మొత్తం అసలు రెవెన్యూ జనరేషన్ లేదు. ముందు మనకి స్టేట్కి సర్వైవ్ అవ్వాలంటే రెవెన్యూ జనరేషన్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఎంతసేపు ఉచిత పథకాలు పెట్టుకుంటూ వెళ్తే డబ్బులు ఊరికనే పంచితే ఎక్కడి నుంచి తెస్తారు ఎవరైనా? గవర్నమెంట్కైనా డబ్బులు రావాలిగా. అవేంటి మళ్ళీ ప్రజల మీదే వేస్తున్నారు కదా భారాలు. ఇప్పుడు మనకి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాన్ని బట్టే ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరిని గెలిపించుకోవాలి ఏంటనేది. ఊరికనే డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం మంచిది, డబ్బులు ఇవ్వలేకపోతే ప్రభుత్వం మంచిది కాదు అనేది కరెక్ట్ కాదు. ఏదైనా రీజనబుల్ ధరకు ఇవ్వాలి, ఏది ఉచితంగా ఇవ్వకూడదు ప్రజలకి. అది ఉచితంగా ఇవ్వటం వల్ల అది దుర్వినియోగం అయిపోతుంది, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా అదే అంటున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమీ ఇవ్వట్లేదు, మేము ఇస్తేనే శ్రీలంక అన్నారు, ఇప్పుడు మాకంటే ఎక్కువ పథకాలు ఇచ్చారు కదా, మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని చెప్పి.
చేస్తారు. ప్రస్తుతానికి రెవెన్యూ జనరేషన్ లేదు, దాని పని మీదే ఉన్నారు. మరి ఇప్పుడు వస్తున్నాయి కదా పెట్టుబడులు, ఇంతకుముందు పెట్టుబడులు లేకుండా తరిమేశారు కదా అందరినీ. ఇప్పుడు మళ్ళీ అన్ని కంపెనీలు తిరిగి వస్తున్నాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ స్థాపించి జనాల్ని రిక్రూట్ చేసుకుని రెవెన్యూ జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా స్టేట్ లాభంలోకి వెళ్తుంది. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిందే కదండి, హైదరాబాద్ని డెవలప్ చేశారు. ఈ రోజున అది సర్ప్లస్లో ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా చేస్తారు అమరావతిని కూడా, ఆ నమ్మకం ప్రజలకు ఉంది. సార్ మరి ఇప్పుడు మనకి కేంద్రం నిధులు ఇచ్చింది, కానీ మరి మనం పథకాలకే మళ్లించడం వీలు కాదు, వీటికి ఇచ్చిన నిధులు వాటికే యూజ్ చేయాలి. అవును కరెక్ట్. అది దేని ఇప్పుడు పోలవరానికి ఇచ్చారు, దాన్ని పోలవరం చేసుకోవాలా, ఇంకో దానికి ఇచ్చారు దానికే చేసుకోవాలి. కానీ నువ్వు దానికి ఇచ్చారు కదా అని నేను దీనికి ఇది ఈ పథకాలకు వచ్చేసి పథకాలు దానికి తీసుకొచ్చి దీనికి చేస్తానంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది? ఊరుకోదు. మరి ఇప్పుడు ప్రజలేమో మాకు గతంలోనే పథకాలు వచ్చాయి, కూటమి ప్రభుత్వంలో 8 నెలలు అవుతున్న పథకాలు రావట్లేదని పబ్లిక్ అవును కరెక్ట్, 100కి 100 పాళ్ళు కరెక్ట్. అది మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? మరి ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రజలకి ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం? ప్రజలకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, చాప కింద నీళ్ళలాగా ఉంది అంతే. వీళ్ళు అనుకుంటున్నారు ఇది బల్బు చూచి వాపు చూచి బల్బు అనుకుంటున్నారు. అది బల్బు కాదు, వాపు. అది మరి ఇప్పుడు గతంలో చూసుకుంటేనేమో ఆయన సంక్షేమం అన్నాడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో డెవలప్మెంట్ అంటున్నారు. ఏంటంటారు, ఎలా ఉండబోతుంది అంటారు? ఏం డెవలప్మెంటు? ఎక్కడ చేసినారు డెవలప్మెంట్? ఏదైనా చెప్పమనండి ఒకటి, దాన్ని పబ్లిక్ ఒప్పుకుంటారు. అంటే అమరావతి పనులు ప్రారంభించి, అమరావతి పనులు అంటే పక్కనే కరకట్ట వస్తాయి. ఏ కృష్ణానది వచ్చిన వరద వస్తే పోయినసారి మునిగిపోయి గందరగోళం అయింది. ఈసారి ఏం చేస్తారు? మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ చేసినా కూడా ఏమండి ముండకు షోకు చేసినట్టే అంతే. అంటే అమరావతి కనుక పూర్తయితే మనకి యువతకు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, మంచి ఉపాధి. అది ఎంత బోగస్ మాటలండి, అవన్నీ జరగని పని, అవన్నీ జరిగేది కాదు. అవి యాక్చువల్గా అమరావతి డెవలప్ చేయాలంటే 3,500 ఎకరాలు అన్నాడు, 4,000 ఎకరాలు అన్నాడు, 35,000 ఎకరాలు అన్నాడు, తీసుకున్నాడు, చేశాడు. ఏం చేసింది లేదు. ఇంతకుముందు ఉన్నప్పుడే 14 నుంచి 19 దాకా ఉన్నాడు కదా, ఏం చేసింది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా మరి అమరావతిని తన ప్రభుత్వంలో బిగిన్ చేస్తుంటే మనకంటూ ఒక రాజధాని అనేది ఏర్పడేది. అతను 3 రాజధానుల నినాదం తీసుకొచ్చాడు. అవును 3 రాజధానులు అంటే ఇప్పుడు జార్ఖండ్ ఉంది, అవతల వచ్చేసి కొన్ని స్టేట్లు ఉన్నాయి. డెవలప్గా తెలంగాణ ఉంది అనుకోండి, చెప్తాను వేరే బల్లె. తెలంగాణ తెలంగాణ డెవలప్ కాలేదు కదా, విడిపోయినారు. అట్లాగే రేపొద్దున రాయలసీమ వాళ్ళు, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు, తూర్పు వాళ్ళు కనుక పెట్టారంటే మళ్ళీ గందరగోళం, ఆంధ్ర 3 ముక్కలు అయిపోతుంది. అది కాకుండా డెవలప్మెంట్ చేసినట్టు అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెడితే డెవలప్మెంట్ ఉంటుంది కదా. అంటే మనకి ఇక్కడ అమరావతి దగ్గర ప్రాంతం అందరికి కూడా, చుట్టుపక్కల కూడా దగ్గరగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఏమంటే కర్నూలు వాడు రావాలంటే, అనంతపూర్ రావాలంటే ఇక్కడ అమరావతికి ఎంత దూరం చెప్పనండి. అది నువ్వు ఇక్కడి నుంచి కర్నూలు పోవడానికి కష్టమైనప్పుడు, విశాఖపట్నం పోవడం కష్టమైనప్పుడు వాళ్ళు రావడానికి నీకు కష్టం కదా. అది కూడా డెవలప్మెంట్. ఏం డెవలప్మెంట్ చేశారు చెప్పను? అన్ని చోట్ల డెవలప్మెంట్ చేశాడా? లేదు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తాను, ఈసారి ఎన్నికల్లో వేరే విధంగా ఉంటుంది, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు అంటూ కూడా. అవును, అది కరెక్టే. అతను ఏమంటే పోయినసారి కొంచెం రెక్లెస్ అంటే నెగ్లెక్ట్ చేశాడు కార్యకర్తలను వీళ్ళు. ఈసారి అన్ని చూసుకొని దెబ్బ తగులుతున్నది కదా అని చెప్పి జాగ్రత్తగా ఉంటాడు అతను. ఫస్ట్ విడతలు అంటే అధికారం వచ్చిన తర్వాత ప్రజలకే నేను సంక్షేమం అందించాను, ఈ క్రమంలో కార్యకర్తలకి కొంచెం ఎక్కువ దూరం అయ్యాను, అవును ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కూడా చెప్తాను. అవును అవును కరెక్ట్, ఆ మాట చెప్తున్నాడు. అవును. ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటంటారు? భవిష్యత్తు 100కి 75% గ్యారెంటీగా వస్తుంది. గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తారు. వీళ్ళు ఇప్పుడు ఇది చూడండి, కూటమి ఇది నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాడు రెడ్ బుక్ అని పెట్టుకున్నాడు, ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు. అది జరిగే పని కాదు. రెడ్ బుక్ పెట్టుకుని అందరినీ హింసిస్తున్నాడు, లేడీస్ని చేస్తున్నారు. కాబట్టి అది జరిగేది కాదు. సార్ మీరు చెప్తున్నారు 70% వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితం అయిపోయింది కదా, మీరు ఎందుకని అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నారు? ఏమంటే యాక్చువల్గా ఎలక్షన్స్ కరెక్ట్గా జరిగాయని మీరు చెప్పగలరా?
మీరు చెప్పండి, మీరు రిపోర్టర్స్ కదా, రిపోర్టర్స్ మీరు హోల్ హార్టెడ్గా చెప్పండి, ఎంత మాత్రం జరిగింది, కరెక్ట్గా జరిగిందా చెప్పండి. మరి కరెక్ట్గా జరిగింది కాబట్టే కదా మరి కూటమికి పట్టం కట్టారు ప్రజలంతా. అది పొరపాటు. అది అక్కడ మోడీది కూడా డౌటే. అది మొన్న జరిగింది కూడా. ఎందుకు వాడు ఫారినర్, వాడు అమెరికా, వాడి పేరు ఏదో గుర్తుంది, ట్రంప్ కాదు ఇంకొకడు, ఇదంతా కూడా బోగస్ జరిగింది ఎలక్షన్స్, నేను ప్రూవ్ చేస్తాను అన్నాడా లేదా? దానికి ఏం చెప్పలేక సమాధానం చెప్పలే కదా. వీడు ఎలక్షన్స్ ముందర మలేషియాకు పోయినాడు, ఇంకో చోటుకి పోయినాడు, వచ్చాడు, అవన్నీ జరిగింది కదా. ఇవన్నీ కూడా ఏమండి యాక్చువల్గా చెప్తే ఒకవేళ 30-40 సీట్లలో పోయి ఉండొచ్చు కానివ్వండి ఇది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వీడు ఇస్తాను 15,000 చేస్తాను, 18,000 చేస్తాను, ఒక్కడికి ఇచ్చింది లేదు, అందరూ సంక నాక్కుంటున్నారు ఒక్కొక్కరు. పబ్లిక్ కూడా కావాలండి, ఎందుకంటే మాయ మాటలు ఒకసారి చేసి మోసం చేశాడు, మళ్ళీ అదే చేశాడంటే వీళ్ళ బ్రతుకులు ఇంతే, ఇంకా బాగుపడదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు, మరి అతని శాసనసభ సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశం. రద్దు అయితే ఏమవుతుంది? ఏం కాదు. ఏమవుతుంది? మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయనుకోండి, ఈసారి అది కూడా రాదు వీళ్ళకు. కడపలో వీడు చేసినటువంటి జనాలందరూ కూడా ఎంతమంది, వీడు బెదిరించి డబ్బులు ఇచ్చి చేసి వాళ్ళందరినీ కొంచెం లోపరుచుకున్నాడు కానీ వైఎస్ఆర్పీ, లేకపోతే ఎక్కడ వస్తారు, రారండి. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? వచ్చే 8 నెలలు అవుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఏముంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. వైసీపీ వాళ్ళు అన్నమాట, ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూలలో ఉన్న ముస్లిం కూడా బటన్ నొక్కిద్దన్నారు, ఇప్పుడు ఎందుకు నొక్కలేకపోతున్నారు అంటూ కూడా వైసీపీ వాళ్ళు అంటున్నమాట. మీరేమంటారు సార్? ప్రభుత్వం అనేది ఏముందండి, అది వాక్ స్వాతంత్రం లేదు జగన్ టైంలో, మాట్లాడే హక్కు లేదు, ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం కూని అయింది ఒక విధంగా చెప్పాలంటే. అది అంటే మేము మంచిగానే పరిపాలన అందించాము. నాకు తెలిసి 100% కూటమి ప్రభుత్వం బెస్ట్. ఆయన ఏదో అది ఇది అంటున్నాడు కానీ ఏమి ఆయన కార్యకర్తలు వెళ్ళిపోకుండా దానికోసం అది బిల్డప్. ఎలా అనిపిస్తుందమ్మా కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? పథకాల విషయంలో కానివ్వండి, ఏదైనా పర్వాలేదు బాగానే. మరి కొంతమంది ఏంటమ్మా పథకాలు ఏమీ రావట్లేదు మాకు, కొంతమందికి రావట్లేదు, కొంతమందికి వస్తుంది, దానివల్ల అలా చెప్తున్నారు వాళ్ళు. అంటే ఏం లేదు, పథకాలంటే మరి కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు, అందుకే అలా చెప్తున్నారు. మరి గతంలో ఎలా ఉండేది అంటారమ్మా? గతంలో ఆయన ఏంటంటే అందరూ ఈయన కొంచెం కాలువలని, రోడ్లని, పార్కులని అన్నీ బాగా చేస్తారు. ఆయన ఏంటంటే ఆయన ఏమో డబ్బులు విరజల్లేసాడు, మనుషులకి విరజల్లేసి రోడ్లు వీళ్ళు అన్నీ బాగా చేయలే. ఇప్పుడు వచ్చిందనే ఈయన బాగా చేస్తున్నాడు. డెవలప్మెంట్ ఇది డెవలప్మెంట్, ఇది డెవలప్మెంట్, ఇది డెవలప్మెంట్. ఇప్పుడు అన్ని రోడ్లు బాగా చేస్తున్నారు, పార్కులు బాగా చేస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారు. గతంలో వాళ్ళు బాగా చేయలేదు కాబట్టే కదా, బాగా చేయలేదు కదా. ఆయన ఎంతసేపు డబ్బు ఆటో వాళ్ళకని, 40 సంవత్సరాల వాళ్ళకని, వీళ్ళకి పిల్లలకని వీళ్ళకని అలాగా డబ్బు బాగా ఇచ్చాడు. ఆయన బాగానే చేసి చూశాడు, ఇప్పుడు ఈయన బాగానే చూస్తున్నాడు. రాను ఇంకెలా ఉంటుందో తెలియదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూలలో ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కిద్ది అన్నాడు కదా గత ప్రభుత్వాలని, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు. ఇప్పుడు ఎందుకు బటన్ నొక్కట్లేదు అని కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? అది నాకు తెలియదు. ఓకే, మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేదండి, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకంటూ మేము పనిచేసిన వాళ్ళం కాదు, మాకంటూ అలాంటి ఏం తెలియదు. మరి ఇస్తారో ఈ ఇళ్ళకి వచ్చి చేసుకున్నాయి అవన్నీ మాకు తెలియదు. మేము జాబులు చేసుకునే వాళ్ళం కదా, మా జాబుల వరకే మాకు తెలిసింది, ఇవన్నీ మనకు తెలియదు. అది మరి ఇప్పుడు గతంలో చూసుకుంటే ఆయనేమో సంక్షేమం అన్నాడు, కూటమి ప్రభుత్వం ఏమో ఇప్పుడు మరి డెవలప్మెంట్ అంటుంది. ఎలా ఉండబోతుంది అంటారు? ఏంటి ప్రస్తుతం వ్యతిరేకత కనపట్ల బాగానే ఉంది. ఫీజులు రావట్లేదు అనుకుంటున్నారు, వస్తాయి అంటున్నారు పిల్లలకి. మరి ఇప్పుడు ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, కొంచెం ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటున్నమాట. మరి అంతే, మరి ఆయన చేసిపోయాడు కదా అప్పులు.